హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఇప్పుడు నేను ఇవ్వబోతున్న రివ్యూ వచ్చేసి కార్తిక్ ఆర్యన్ నటించిన బాలీవుడ్ మూవీ చందు ఛాంపియన్. ప్రజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో రిలీజ్ అయింది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మురళీకాంత్ పేట్కర్ అనే ఆయన జీవితంలో జరిగిన నిజమైన కథ ఇది. ఆయన తన లైఫ్లో ఒక కల కన్నాడు, ఒలింపిక్స్లో ఇండియాకి ఎలా అన్నా గోల్డ్ మెడల్ తీసుకురావాలని చెప్పి. ఆ కళ నిజమైందా లేదా, అది నిజం చేసుకోవడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు, ఏం అడ్డొచ్చినా సరే తన నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ని ఎలా ఉంచుకున్నాడు అన్నది ఈ స్టోరీ. ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఆయన పేరే మురళీకాంత్ పేట్కర్. ఇంక ఓవరాల్గా ఎలా ఉందంటే సినిమా అయితే సూపర్ భయ్య, మస్ట్ వాచ్ అంతే. మీరు ఈ సినిమాకి ఇచ్చే మీ 2 గంటల 22 నిమిషాల టైము వృధాగా అయితే పోదు, ఫుల్ వర్త్ ఇట్. నేను ఎన్నో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్స్ చూస్తాను. కొత్త మూవీ చూసిన ప్రతిసారి అనుకుంటా, అరే ఏం చేస్తారా కొత్తగా ఏం చేస్తారా ఇంకా స్పోర్ట్స్లో ఎప్పుడు చూసేదే కదా అనుకుని. బట్ ఈ మూవీ అలా కాదు. నిజంగా ఇది ఒక పర్సన్ జీవితంలో నిజంగా జరిగిందంటే కొంచెం మనకి గూస్ బంప్స్ అనిపిస్తుంది. చాలా ఎమోషన్తో నిండుకున్న మూవీ. డ్రామాని చాలా బాగా చూపించారు, స్టోరీని స్క్రీన్ ప్లే చాలా బాగా తీసుకెళ్లారు. నాకు ఒకటి అర్థం కావట్లేదు భయ్య, ఇది యాక్చువల్లీ జూన్ 14th అనుకుంటా బాలీవుడ్లో రిలీజ్ అయింది మూవీస్లో, థియేటర్స్లో. ఇంత బాగున్న మూవీని కూడా బాలీవుడ్లో ఎంకరేజ్ చేయట్లా, మరి ఎందుకో. మరి బడ్జెట్ వైజ్గా కలెక్షన్స్ వైజ్ అంత పాజిటివ్ అయితే లేదు, బట్ మూవీ మాత్రం చాలా బాగుంది. మొన్న కూడా రీసెంట్గా ఇలాగే కలెక్షన్ వైజ్ ఒక మూవీ మైదాన్ కూడా థియేటర్ రిలీజ్ అయినప్పుడు అసలు ఎవరు దేకలేదు దాన్ని, పెద్దగా పట్టించుకోలేదు అక్షయ్ కుమార్ది. సేమ్ ఇది అంతే భయ్య, ఇది కొంచెం కలెక్షన్స్కి దగ్గరకన్నా వచ్చింది కానీ పెద్దగా పట్టించుకోలేదు. మరి బాలీవుడ్ వాళ్ళకి ఏమైందో మరి. బట్ మీరైతే ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో ఉంది, వెళ్ళి చూడండి. నేనైతే హిందీ ప్రిఫర్ చేయమని అంటాను, నేను ఒరిజినల్లో చూశాను. ఎందుకంటే ఆ ఒరిజినాలిటీ ఫీల్ పోకూడదంటే హిందీలో చూడండి. లేదు హిందీ రాదు భయ్యా తెలుగులో చూస్తామంటే అలా అయినా పర్లేదు. తెలుగు డబ్బింగ్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. కానీ వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే డబ్బింగ్ మొత్తం తెలుగులో చెప్పారు, ఓకే. సాంగ్స్ మాత్రం హిందీలోనే వదిలేశారు భయ్యా, అది మాత్రం ది పర్ఫెక్ట్. ఎందుకంటే ఆ ఒరిజినాలిటీ బాగాలేదు సాంగ్స్లో. నేను హిందీ చూసి వచ్చాక తెలుగు కూడా ఒకసారి అక్కడక్కడ షార్ట్స్ ఓపెన్ చేసుకుంటూ చూసా, ఎలా ఉంది మరి, బాగుందా లేదా, ఆడియన్స్కి రెఫర్ చేయాలి కదా అని చెప్పి. డబ్బింగ్ మాదిరిగా ఉన్నా సరే కానీ సాంగ్స్ మాత్రం హిందీలో అలా వదిలేశారు. ది బెస్ట్ డిసిషన్ అది, పక్కా వాచ్ చేయండి. పర్ఫార్మెన్సెస్కి అయితే కార్తిక్ ఆర్యన్ కుమ్మేశాడు భయ్య. ఇంతకుముందు తన రిలీజ్ అయిన మూవీస్ చాలా చూశాను నేను, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా తన మూవీస్ అన్నట్ల కన్నా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో ఇచ్చాడు. చాలా బాగుంది, మ్యూజిక్ టాప్ నాచ్ ఉంది, స్క్రీన్ ప్లే టాప్ నాచ్ ఉంది, డైరెక్షన్ చాలా బాగుంది, స్టోరీ టెల్లింగ్, ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అయితే ఇంకా నచ్చింది. మీరు ఓటీటీలో చూద్దామని ఒక స్పోర్ట్స్ మూవీ చూద్దాం అనుకుంటారు మీరు, కానీ చందు ఛాంపియన్ అలా కాదు. ఒకే స్పోర్ట్స్ మూవీలో మల్టీ స్పోర్ట్స్ మూవీ చూస్తారు మీరు. 1 టికెట్ 3-4 మూవీస్ అనమాట. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే కార్తిక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ ఓటీటీలో ఉంది, అమెజాన్ ప్రైమ్ డబ్బెడ్ వెర్షన్ కూడా ఉంది. చూడండి, ఎంజాయ్ చేయండి. మిగతా మూవీస్ మీద టైం వేస్ట్ చేయొద్దు. ఇలాంటి మంచి మూవీస్ చూడండి, కొంచెం మోటివేట్ అవుతారు. నెవర్ గివ్ అప్ అన్నది మెయింటైన్ చేయండి. ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ చూసి ఎంజాయ్ చేసేయండి.